నేను ఈరోజు మాచర్లలో జరిగినటువంటి సంఘటనల మీద పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠా గత కొంతకాలంగా చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓట్లు వేయటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు, అందుకనే గొడవలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు మా పక్షాన ఉన్నారు, మేము వాళ్ళకి ఉద్ధారకులం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠా 6గురిని హతమార్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలు 18. మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలు ఉంటే 74 దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రజాస్వామ్యం ఇది. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఒక్క నామినేషన్ కూడా వేయనీయకుండా హింసాత్మకంగా అడ్డుకున్నారు. ఎవరు నామినేషన్ వేసే పరిస్థితులు, పోలీసులు వైసీపీ గూండాలు అక్కడ యథేచ్ఛగా శైర వ్యవహారం చేశారు. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి మా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్లు అక్కడికి వెళ్తే వాళ్ళ కారు మీద తురుగా కిషోర్ అనేటువంటి ఒక గూండా వాళ్ళని చంపటానికి ఇంత పెద్ద దుంగ తీసుకొని ఆ అద్దాలు పగలు కొట్టుకుంటూ చేసినటువంటి దౌర్జన్యం మొత్తం దేశం చూసింది. అయితే ఆ తురుగా కిషోర్కి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మున్సిపల్ చైర్మన్ పదవి కట్టుబట్టాడు. తాజాగా ఎన్నికల్లో పోలింగ్ బూత్ 202లో పిన్నెల రామకృష్ణారెడ్డి విచక్షణ కోల్పోయి తన సహజ నేర సంస్కృతిలో భాగంగా ఈవీఎంలు ధ్వంసం చేశాడు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అతను పారిపోయాడు, విదేశాలకు వెళ్ళాడో తెలియదు, ఇతర రాష్ట్రాల్లో తలదాల్చుకుంటున్నాడో తెలియదు, హైదరాబాద్లో ఉన్నాడో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడో తెలియదు. పోలీసులు మాత్రం 8 బృందాలు వేసి ఎతుకుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా, నీకు బాధ్యత లేదా? నువ్వు పారిపోతావా? ఇదా జగన్మోహన్ రెడ్డి ఇతని భుజం మీద చేసి చాలా మంచోడు, ఇతను ఇంకా రేపు ప్రభుత్వం వస్తే ఇంకా పైన అంటే మంత్రి పదవి కట్టపెడతా, ఇతని ఓట్లేసి గెలిపించాడని చెప్పాడు ఈ మహానుభావుడు గురించి. ఆ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంటు నంబూరు శ్రీనివాసరావు, ఇది తప్పు, నువ్వు ఈవీఎంలు పగలకూడదు, తప్పు అంటే అతను తల పగలగొట్టారు. అతన్ని హత్యా నేరం కింద అరెస్ట్ చేయకుండా గృహ నిర్బంధంలో పెట్టారు. ఎవరిని? ఈ పిన్నెల రామకృష్ణారెడ్డిని. అయితే అక్కడ నుండి దొడ్డిదారిన వెళ్ళాడు, వెనక నుంచి వెళ్ళాడు, ముందు నుంచి వెళ్ళాడు తెలియదు. ఆ ఇంట్లో మాత్రం లేడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు అంటున్నారు. అంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఇతని మీద పెద్ద కేసులు రాబోతున్నాయని చెప్పి దాటించేశారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళే ముందు రోజు ఇతను తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అతనితో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్కెచ్ ఆధారంగా అతన్ని పోలీస్ ఆఫీసర్లు ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు.
గృహ నిర్బంధంలో పోలీసులు అధీనంలో ఉన్నప్పుడు అతను ఎలా వెళ్తాడు పోలీసులు తెలియకుండా? అంటే పోలీసు వ్యవస్థ ఇప్పటికీ ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లోనే పనిచేస్తుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అయితే ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ హైదరాబాద్ వెళ్ళి సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను వెళ్ళిపోయాను, పారిపోయాను అంటున్నారు. నేను 2 గంటల్లో అనుకుంటే హైదరాబాద్ నుంచి నేను మాచర్లు వస్తానని చెప్పేసి బీరాలు పలికాడు. అయితే బీరాలు పలికాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. ఎన్నికలు ముగిసి 10 రోజులైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. అంటే జవహర్ రెడ్డి దీన్ని నడుపుతున్నాడని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందా? సిఎస్సి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుందా అనేది మాకు అర్థం కావట్లా. మొత్తం సిఎస్సి ఆధ్వర్యంలో లేకుండా జవహర్ రెడ్డి నడుపుతారు. వీనంటి కారణం జగన్మోహన్ రెడ్డి తాబేదారుగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి, వీళ్ళు కారణం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పిన్నెల రామకృష్ణారెడ్డిని హత్యానేరం కింద అరెస్ట్ చేయాలని. ఎందుకు? శేషగిరిరావుని చంపుతానన్నాడు, తల పగలగొట్టాడు. అతను ఎక్కడో దాక్కొని వైద్యం చేయించుకున్నాడు, నిన్న వచ్చి చెప్పాడు ఇక్కడ. నేను ఈ సందర్భంగా ఏం చెప్తానంటే, అక్కడ ఉండేటువంటి ఎస్పీ ఆ మాచర్లలో, అతని పేరు రవిశంకర్ రెడ్డి ఏదో ఉంది పేరు, అతని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించాడు. ఇందులో ఎవరిని అంటానికి లేదు. ముఖ్యమంత్రి డైరెక్షన్లో పల్నాడు కాదు, పొంగనూరు కాదు, చంద్రగిరి కాదు, నరసరావుపేట కాదు, అన్ని చోట్ల కూడా ఈ విధ్వంస రచన జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన అలాంటి నిలిపాడు. రాష్ట్రం రావణ రాష్ట్రంలో మారుతూ ఉంటే ఒక మాట లేదు, ఒక పలుకు లేదు, ఒక ఖండన లేదు, ఏం లేదు. ఆయన హ్యాపీగా అక్కడ ఆ దీవుల్లో తిరుగుతూ ఉన్నాడు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మా పక్షాన ఉన్నారు, మేము వాళ్ళని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా. ఇతని హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ రకంగా హత్య కావబడ్డారో చెప్తా. మొత్తం 6 హత్య కావబడ్డారు. వెలువర్తి మండలం గుండ్లపాడు గ్రామం తోట చంద్రయ్యని హత్య చేశారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం కంచెర్ల జల్లయ్య యాదవ్ అతన్ని హత్య చేశారు. దాచేపల్లి మండలం తంగేడు గ్రామం బత్తుల సుబ్బులు ఇతన్ని హత్య చేశారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం ఖాదర్ భాష ఇతన్ని హత్య చేశారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం ఆరెద్దుల కోట యాదవ్ ఇతన్ని హత్య చేశారు. పందింటివారిపాలెం గ్రామం బైలమడుగు పిచ్చయ్య ఇతన్ని హత్య చేశారు. అంటే 6 హత్యలు ఈ పిన్నెల్లి ముఠా సోదరులు కానీ ఆ ముఠా కానీ, అంటే పిన్నెల్లి చేయించినటువంటి హత్యలే. ఆ తర్వాత దౌర్జన్యాలు, వేధింపులు అవన్నీ 10. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామం ఆవుల మల్లయ్య కంచెర్ల బక్కయ్య కాళ్ళు నరికేశారండి. దుర్గి మండలం ఆత్మకూరు గ్రామం యలమంద రాజా అతని మీద దాడి చేశారు. మాచర్ల మండలం పసుపు వేముల గ్రామం దోసపాటి వెంకటనారాయణ
అతని మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేశారు. దుర్గి మండలం తెర్ల గ్రామం అనికిపల్లి ఎలీషా బాబు అతని మీద దాడి చేశారు. మాచర్ల మండలం విజయపూరి సౌత్ దుర్గా ప్రసాద్ అతన్ని తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. వెల్దుర్తి మండలం గండ్లపాడు గ్రామం వేముల వెంకటేశ్వర్లు అతనిపై దాడి చేశారు. మాచవరం మండలం మోర్చపాడు గ్రామం కురివేపు నరసింహారావు అతని ఆస్తి ధ్వంసం చేయడం కాకుండా వేధింపులకు గురి చేశారు. వెలువర్తి మండలం గుట్టిపాల గ్రామం రాజబోయిన దుర్గయ్య పెరుమాళ్ళ మల్లికార్జున ఇతని మీద దాడి చేశారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం చింతపల్లి అస్నేన్ టీడీపీకి ఓటు వేశాడని అతని మీద వేధింపులకు గురి చేశారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గుమ్మ వెంకటేశ్వర్లు ఆంజనేయులు టీడీపీకి ఓటు వేశారని వేధింపులు చేశారు. ఎంతమంది మీద? 10 మంది మీద. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఎవరి మీద దాడులు చేశారు, ఏ రకంగా నష్టపెట్టారంటే మొత్తం ఎంతమందిని అంటే 51 మంది మీద వేధింపులకు గురి చేసి నానా రకాలుగా చిత్రహింసలు పెట్టారు. ఇక వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే 51 మంది పేర్లు చెప్పాలా? అది ఎందుకు అవసరం లేదు, ఫిగర్ చెప్పా. దీని మీద సాక్షి టీవీ ఏం చెప్పొద్దని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సాక్షి పేపర్లు మీరు వేయగలరా? ఈ 15-20 సంవత్సరాల నుంచి ఆ మాచర్ల నియోజకవర్గం స్వేచ్ఛకి స్వాతంత్రానికి కోల్పోయి ప్రాణాలు చేతిలో పట్టుకుని బతికేటువంటి పరిస్థితి. 100 మంది ముస్లిం కుటుంబాలు 2019 సంవత్సరంలో వాళ్ళు తెలుగుదేశంకి ఓటేశారని వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తే అక్కడి నుంచి ఇల్లు పిల్లా జల్లా తీసుకొని వాళ్ళు గుంటూరు రకరకాల పట్టణాలకి వెళ్ళిపోయారు. ఇంతవరకు తిరిగి వాళ్ళే కాదు, ఆ మాచర్ల నియోజకవర్గంలో అనేక మంది ఓసీలు కూడా వెళ్ళిపోయారు. ఓసీలు ఎంతమంది? 28 మంది ఓసీల మీద కూడా దాడి చేశారండి, వీళ్ళు వేధింపులకు గురి చేశారండి. ఈ రకంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ మంచోడు అని నువ్వు కితాబిచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రకమైనటువంటి దాడులు చేస్తే నువ్వు అతనికి ఓటేయమని చెప్పి వీళ్ళు అడుగుతావా? ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియదు, పారిపోయాడు, పిల్లిలాగా పారిపోయాడు. పిన్నెల్లి పిల్లి పారిపోయింది. నువ్వు నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే, నువ్వు ఈవీఎం పగలగొట్టావు, అది కేసు బయటికి రాదనుకున్నావు. దేవుడు ప్రకృతి అనేది ఒకటి ఉంది. నీ దౌర్జన్యాలకి చెక్ పెడతానికి అది ఎలా వచ్చిందో బయటికి మొత్తం మీద అది సిట్టు దర్యాప్తులో వచ్చిందా, ఎలాగొచ్చిందో బాహ్య ప్రపంచానికి నీ విశ్వరూపం తెలిసిపోయింది. ఇక నీకు శిక్ష తప్పదు. చూలగంటి బ్రహ్మారెడ్డి మా పార్టీ నాయకుడు బాధ్యతలు తీసుకొని వస్తే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎందుకు? ఈ కుటుంబ దౌర్జన్యాలు, దోపిడీ, అవినీతి, ప్రకృతి సంపదలు, గనులు మొత్తం దోచేసుకుంటున్నారు, మళ్ళీ బానిస కింద చేశారు. ఎవరో ఒక నాయకుడు నేనున్నాను అని చెప్పి వచ్చేందుకు ప్రజలు బ్రహ్మరథం పడితే వాళ్ళ మీద రాచబోలు బాబు, రవీంద్ర, శివరాజుపై వైసీపీ నాయకులు గొడ్డలతో దాడికి దిగారండి. ఆ మీటింగ్ సక్సెస్ చేశారని. రెంటచింతలకు చెందిన టీడీపీ నేత సర్వారెడ్డిని డిఎస్పీ కార్యాలయం సమీపంలోనే దాడికి దిగబడ్డారు. కాబట్టి ఈ రకంగా
దాడులు చేసినటువంటి వాళ్ళని ఏ శిక్షలు విధించాలి? ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆయుపట్టు లాంటిది, ఊపిరి లాంటిది. నువ్వు దాన్నే విధ్వంసం చేస్తే నీకు ఎన్ని సంవత్సరాలు ఓటు లేకుండా శిక్షించాలి ఈసీ చెప్పాలా? నీకు అసలు ఓటు ఇవ్వకూడదు. నీకు కానీ నీ తమ్ముళ్ళకి కానీ నీ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిష్కరిస్తే, ఓటు నుండి తీసేస్తే, ఓటు హక్కు తీసేస్తే మిగతా చోట్ల కూడా ఒక భయం ఉంటూ వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మనకేం ప్రాబ్లం లేదని చెప్పి పోలీసులు ఇతనికి వంత పాడారు. కేసు నమోదులో కూడా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంలు ధ్వంసం చేశారని చెప్పి కేసు రాశారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ మార్చి ఇతను A1 కింద పెట్టారు. టీడీపీ ఏజెంట్ మంజుల మీద ఎలాగ దాడి చేశారు చూశారు, ముఖం మీద గొడ్డలతో. ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. 10 మంది దాడి చేసింది, ఓ మహిళను కూడా చూడకుండా. కర్రలు రాళ్ళు తీసుకుని కారంపూడిలో బీతావం సృష్టించారు. ఎమ్మెల్యే తమ్ముడే ఓ పెద్ద రాడ్ తీసుకొని ఊరంతా తిరిగాడు. అక్కడ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి తెలుగుదేశం ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళని ఇళ్లలో వాళ్ళ భార్య పిల్లల్ని వేధిస్తూ, నువ్వు కనుక బయటికి రాకపోతే ఇలాగే ఇలా హింసిస్తామని చెప్పి వీడియో తీసి చూపించే వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి బయటికి తీసుకొచ్చి రిగ్గింగ్ చేసుకున్నారు. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి ఏం చెప్తాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. లండన్ నుంచి కూడా మాట్లాడవచ్చు. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉంది, సాంకేతికమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ నుండి దీన్ని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా, లేకపోతే సమర్థించి మాట్లాడతాడా, లేదా అక్కడ ఉండి ఇంకా కథ నడుపుతాడా? మాకు అనుమానం ఉంది. ఏంటంటే ఇవాళ ఆర్ఓలు చాలామంది కౌంటింగ్కి వెళ్ళం బాబు, మమ్మల్ని ఇప్పటికే భయపెడుతున్నారు, కౌంటింగ్కి వెళ్తే చంపేస్తామంటున్నారు, ఒకవేళ వెళ్ళినా సరే పడిన ఓట్లు వైసీపీకి వచ్చినాయి చెప్పి రాయండి అని చెప్పి మా మీద ఒత్తిడి చేస్తున్నారు, మాకు మెడికల్ లీవ్ ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటున్నారు. అంటే ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా రేపు కౌంటింగ్ ప్రక్రియలో జవహర్ రెడ్డి కనుక ఉంటే కౌంటింగ్ ప్రక్రియ కూడా సరిగ్గా జరుగుద్దో లేదో అనేటువంటి అనుమానం మా తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలకు ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా సరే ఈ 10 రోజులకు ముందు జవహర్ రెడ్డిని తొలగించడం మంచిది, అది ప్రజాస్వామ్యానికి మంచిది. కేంద్ర ఎన్నికల సంఘం ఆ పని చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి దౌర్జన్యాలు చేశారంట. ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైపోయిందంట, రిగ్గింగ్ చేసుకున్నారంట. అంబటి రాంబాబు హైకోర్టుకి వెళ్తాడు. ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలకి మారుపేరు వైసీపీ, దారుణాలకు మారుపేరు వైసీపీ. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి కాల్చుకుంటావో పూడ్చుకుంటావో అని చెప్పి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని ఎంబటేసుకుని తిరుగుతున్నవాడు ముఖ్యమంత్రి. అతను చాలా మంచోడు. అలాగా ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలనకి అంతం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున ఓటేశారు. 4వ తారీఖు నాడు తెలుస్తుంది. కానీ 4వ తారీఖు నాడు కౌంటింగే చాలా సవాలుగా మారింది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డిని తక్షణం ఆ పదవి నుండి తొలగించాలా. మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాటిని పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం.